ప్రస్తుతం జయలలిత ఇంటి వద్ద మాత్రం శ్రీనగర్ కాలనీలో మరి ఇంతకుముందే అధికారులు అయితే సీజ్ చేశారు కదా. అధికారులు మళ్ళీ జీహెచ్ఎంసీ అధికారులే వచ్చి అన్లాక్ కూడా చేయడం జరిగింది. మనం చూసాము విజువల్స్‌లో కూడా. వాళ్ళు అన్లాక్ చేశారు. అలాగే ఇక్కడ కేర్ టేకర్ కూడా ఉన్నారు. హౌస్ కేర్ టేకరు. అసలు ఎవరు ఇక్కడ ఏం చూసుకుంటున్నారు అంతా అడుగుదాం. సార్ మీ పేరేంటి? నా పేరు నక్కా రవికుమార్ యాదవ్, తెలంగాణ ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ. నేను రెంటల్స్ అండ్ సేల్స్, టూలెట్, టాయిలెట్స్ అన్నీ. అంటే జయలలిత గారి ప్రాపర్టీ మొత్తం మీరు ఇక్కడ ఉన్నది మాత్రం ఈ హౌస్‌కి ఇది నా ఆఫీస్. ఇది నా ఆఫీస్ 91 నుంచి. నేను వాళ్ళ ఇంట్లో పని చేశాను. జయలలిత గారి ఈ ఇంట్లో చేశాను, సోమనబాబు ఇంట్లో చేశాను, నాగార్జున కాలనీలో. ఓకే. చేశారు. అంత ఎఫ్ఐఆర్ ఉంది మాకు. అంత ఉంది. అమ్మగారితో ఎలా ఉంటుంది? అమ్మగారితో నేను చాలా బాగుండేవాడిని. కానీ అనేది కన్నయ్య అంటే అంత దగ్గరగా దాదాపు ఎన్ని సంవత్సరాలు మీది ఎంత అనుబంధం? మేబీ మేమంటే మా జనరీ అంటే నాకు ఎట్లా శోభన్ బాబు ఇంట్లో పరిచయం. నాకంటే ఎవరు తెలియదు ఆమె అసలు. నాకు తమిళ్ కొంచెం కొంచెం వస్తుంది, హిందీ కొంచెం కొంచెం వస్తుంది, తెలుగు నేను తెలుగు. మా ఊరు స్టేషన్ గర్పూర్. మేము అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసిన మా మమ్మీ, మా డాడీకి 2 భార్యలు, నేను ఒక అబ్బాయిని, పెద్దోడిని, ప్రథమ పుత్రుడు నేను. అమ్మకు నేను చాలా అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పుడు జయలలిత గారు చనిపోయినప్పటి నుంచి అంటే తను కన్ను మూసినప్పటి నుంచి కూడా మీరే చూసుకుంటున్నారా ఈ ప్రాపర్టీ అంతా? నా కన్సైగల్ నడుస్తుంది. నా కన్సైగల్ అన్నీ ఉంటాయి. ఓన్లీ తెలంగాణనే, నాట్ ఈజ్ ఇండియా మొత్తం కాదు. విజయమాల్య ఉన్నా, విజయమాల్య అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు, అదే ఉన్నాడు కదా. మేము అట్లా ఏం కాదు, మా మీద గవర్నమెంట్ పే చేయాలంటే పే చేస్తాం. కొంచెం వెనుక ఉంది అంతే. కట్టలేదు, ఇక్కడ ఇంకా పన్ను పెండింగ్ లో ఉందని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది. మరి అధికారులు ఏం చెప్పారు? అన్లాక్ చేశారు కదా. అధికారులు చెప్పినప్పుడు చేస్తామండి, దానికి కొంచెం టైం ఇవ్వండి. సమయం కావాలి కదా. అమ్మ పోయింది కదా, మేము అన్నీ చదువుకోవాలి కదా, మా ఇల్లు చదువుకోవాలా వద్దా? దానికి కొంచెం గవర్నమెంట్కు విన్నప్తి చేస్తున్నాను, గవర్నమెంట్కి విన్నపి చేసి చెప్తున్నాను. గవర్నమెంట్తో మేము వస్తాం, అంతేగాని అట్లా వచ్చి చేస్తే అది తప్పు. అది డీసీతో మాట్లాడతాను. మీరు మాట్లాడడం వల్ల ఇప్పుడు అన్లాక్ చేశారా? లే, అట్లేం కాదమ్మా. వాళ్ళ గవర్నమెంట్ షెడ్ అధికారంతో వస్తారు వాళ్ళు. మేము కూడా అధికారం వస్తాం, టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీకి, జయలలిత గారి ప్రాపర్టీకి ఎవరు ఇప్పుడు దీనికి ఓనర్లుగా ఉన్నారు? ఎవరు లేరు, ఉండరు కూడా. దీపక్ జయకుమార్ వాళ్ళ కూతురు, కొడుకు. మళ్ళీ మీరు రిపీట్ అడుగుతున్నారు. మళ్ళీ చెప్పిందే సభకు మరి చెప్పమంటారు. అంటే ఈ దీపిక ఇద్దరు దీపక్ నక్కా రవికుమార్ ఏదో టెరికేకర్, శశికళ టెరికేకర్. మేము ఓనర్లం కాదు, ఓన్లీ ఈస్ అంతే. ఎవరైనా అంటే ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎందుకంటే ఇల్లు మాత్రం నీట్గానే ఉంది, అంతా కూడా ఎవరికైనా రెంట్కి ఇవ్వడం అలాంటిది లేదు. రెంట్కి ఇవ్వం, మాకు అవసరం కూడా లేదు. మాకే ఉన్నాయి లక్షల కోట్లు, ఇంక మేమేం చేసుకోవాలి? అందరు పంచడానికి సరిపోతుంది. నాకు బుర్ర ఏడెక్కుతుంది. అంటే ఇల్లంతా అట్లా ఉండిపోద్ది కదా. మరి ఉండండి, తర్వాత చూద్దాం. అది ఆ పేమెంట్ అన్నీ చేయాలి కదా, అందరికీ ఒకటే కదా. తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ ఒకటే నేను ఒక్కడిని. నేను దానికి అడుగుతా, వేరే స్టేట్ కూడా నాకు అవసరం లేదు. తెలంగాణ స్టేట్కి నేను ఒక్కనే బిగ్ బాస్. మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పండి, అందరు చెప్పండి. ఎన్ఎంసీ రియల్ ఎస్టేట్ నా ఆఫీస్ ఉండేది, అమ్మేస్తాం వాళ్ళు. శశిధర్ రెడ్డి ఇల్లు అది. నేనే బిగ్ బాస్ ఇడా. నాకు తెలియకుండా ఏం జరగదు తెలంగాణ ఎస్టేట్కు. మరి అంటే ఇది పెండింగ్ లో పెట్టడం వల్లే, అంటే మీ ఒక్కరిదే కాదు, తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు, అండ్ సో అందరు తెలుసు. అది ఇల్లీగల్ ఇదంతా. ఎందుకంటే జిహెచ్ఎంసీ రియల్ ఎస్టేట్ మేము ఇద్దరం ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి నేను ఇద్దరం ఫ్రెండ్స్. నా ఆఫీస్ కూడా వచ్చాడు, కూర్చునేవాడు రేవంత్ బాబు. అన్న రవణ అనేవాడు. ఇదే నా ఆఫీసు, పక్కనే నా ఆఫీస్. షట్టర్ ఇదే నా ఆఫీసు. రేవంత్ బాబు ఇంకో వాళ్ళ ఫ్రెండింగ్ పేస్ అతను తెలుసు. నేను అట్లేం మాట్లాడను. ఆయన ఇప్పుడు ఆ పదవిలో ఉన్నాడు, ఆయన మనం గౌరవించాలి. అది ఓకే. నేనేమంటున్నా అంటే జయలలిత గారి ఈ ప్రాపర్టీ జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేశారు. ఆ పరిగణలోనే ఇక్కడ సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఓకే అంటున్నా. దానికి ఓకే, మేము ఇస్తాము, టైం పడుతుంది. అందరికి ఇవ్వాలి, అందరు కావాలి. అమ్మ ఉన్నప్పుడు ఏక నిరంజన ఉంది,
అమ్మ ఎవరు నమ్మేది కాదు, ఎవరు నమ్మదు, నో డే నమ్మదు అసలు. అందరు చీటింగ్ గాళ్ళు ఉంటారు, చిల్లర గాళ్ళు ఉంటారు. కన్నయ్య ఇది ఈ పోటీ వేరే ఉందా? మీకు తమిళ్ వచ్చా? నాకు కొంచెం కొంచెం వస్తుంది తమిళ్. కొంచెం కొంచెం వచ్చా. మా అమ్మ తెలుగు చాలా మాట్లాడుతుంది. అంటే అప్పట్లో జయలలిత గారు తన ఆస్తికి సంబంధించి కూడా తన ఆస్తులు కొన్ని ట్రస్ట్లకు కూడా ఇచ్చారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఇచ్చాం, ఎన్ని టెస్ట్లకు ఇచ్చాం, చాలా టెస్ట్లకు ఇచ్చాం. ట్రస్ట్లకు ఇచ్చారు. ఇప్పుడు తనకంటూ వారసులు, ఈ ఆస్తులకు వారసులు ఎవరు? ఎవరు లేరు, నోబడి, ఎవరు లేరు, ఉండరు కూడా. దేవుడే అంతే. అమ్మ క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంది, మిషనరీ స్కూల్. వీళ్ళకి తెలియదు, ఇంకా ఎవరు నమ్మదు, వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులను కూడా ఎవరు కూడా నమ్మదు. అంత చీటింగ్ ఫెలోస్ ఉంటారు. అంటే ఫస్ట్ ఒక ఇప్పుడు మోడీ దగ్గర రెడ్ బుక్ ఉంది, ఓపెన్ చేయమని చెప్పండి, అందుకు దగ్గర బయటపడుతుంది. దమ్ముంటే మోడీ దగ్గర రెడ్ బుక్ ఉంది మాది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే దీపక్లు కూడా ఇవి ఉండట్లేదు ఇక్కడ. ఎవరు లేదు, ఖాళీ వెకేట్ చేసాం, అందరు పంపించాం. అందుకే తెలుగులో పెడితే ఇది కొట్టాడేది అని చెప్పేసి బీఆర్లో పెట్టాం. పెట్టారు. ఉన్నారా ఇప్పుడు వాళ్ళు? లేరు, బయటకు వెళ్ళి పంపించాం కదా, తాళం వేసాం కదా, డీసీ వచ్చాడు అతను. ఓహో, అంటే వీళ్ళు రాకముందు వరకు ఉన్నారు. ఓకే. నేను మొన్న దాకా జిహెచ్ఎంసీ కంప్లీట్ ఇస్తే వెళ్ళినారు. ఉన్నారు. అయితే ఓకే. ఇంకా మామూలుగా అయితే ఇప్పటివరకు అయితే అంతా జరిగింది. ఓకే. ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అలాగే 5 నిమిషాల క్రితం వచ్చి అధికారులు అయితే అన్లాక్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మేము కడతాము ఖచ్చితంగా కూడా, ఇంటి పన్ను ఉంది కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం, మేము కడతామని కేర్ టేకర్ అయితే చెప్తూ ఉన్నారు. ఓ పక్కంగా దీనికంటూ వారసులంటూ, ఎందుకంటే జయలలిత గారికి ఎవరూ లేరు కాబట్టి కేర్ టేకర్స్గా మేమే చూసుకుంటున్నాము. దీపక్ అలాగే కేర్ టేకర్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు చూసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేమే పన్ను భరించుకుంటాం, మేమే కట్టుకుంటాము, ఇంటిని అయితే అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటాము అంటున్నారు. మరి 3 హైదరాబాదు పరిధిలో మాత్రం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రము ఇక్కడ సైబరాబాదు, అలాగే హైదరాబాదు, మల్కాజ్గిరి పరిధిలో చూసుకున్నట్లయితే కూడా ఎవరెవరు ఇంటి పన్ను కట్టలేదు ఏంటి అనే కోణంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. ఆ కోణంలోనే ఎవరైతే పన్ను కట్టరో వాళ్ళ ఆస్తులకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి కూడా వాళ్ళు జప్తు చేయడం జరుగుతుంది, అంటే కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అందుకు ఆ కోణంలోనే జయలలిత గారి ఇల్లును కూడా వాళ్ళు 83 లక్షల పన్ను ఇంకా అలా పెండింగ్లో ఉంది అంటున్నారు. దాని కోణంలోనే సీజ్ చేశారు, మళ్ళీ అన్లాక్ కూడా చేశారు. ఇందాకే ఆఫీసర్లు వచ్చారు, అన్లాక్ చేసి వెళ్ళిపోయారు. మొత్తానికి ఇక్కడ మేము కడతాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. తన ఆస్తి వివరాలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఇష్యూస్ మనందరికీ తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.